అందరికీ నమస్కారం. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చా అనే విధంగా మన గార్డెనింగ్ టిప్స్ ఉంటాయి. ప్లీజ్ ఫాలో మీ. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బంగారు తల్లారా ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే వీడియోని అయితే పూర్తిగా చూడండి. చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇందులో ఉంటుంది. మనకు గార్డెనింగ్లో మంచిగా పూలు రావాలంటే చాలా టిప్స్ ఈజీగా మనం వేస్ట్గా పడేసేవే. నేను ఎప్పుడు చెప్తున్న డైలాగ్, నేను అలాగే చేస్తాను. రూపాయి డబ్బులు కూడా ఖర్చు పెట్టను, ఏమి బయట నుంచి కొని తీసుకురాను. ఎప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోనే, అది కిచెన్ వేస్ట్తోనే నేను ఎక్కువగా ఇలా పూలు పూయిస్తుంటాను. మీరు కూడా హ్యాపీగా పూలు పూయించవచ్చు. అది ఈరోజు కాన్సెప్ట్ అనమాట. మనం విరివిగా వాడుతుంటాం దీన్ని, ఎంతో లైక్ చేస్తుంటాం. అలాగే ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది, అందరూ వాడవచ్చు. అటువంటి దీనిని నేను ఈరోజు తీసుకున్నానన్నమాట. మీరే చూడండి ఏంటన్నది. అది ఒక్కసారి గుర్తించగలిగితే గెస్ చేయండి ఏంటన్నది. గెస్ చేసి కామెంట్లో నాకు తెలియజేయండి. ఇది మనం వెంటనే ఇచ్చేసుకోవచ్చు. దీనిని అసలు మనం 24 hours అని, ఒక రోజు కానీ 2 రోజులని కూడా మనం ఉంచనక్కర్లేదు. ఉంచితే ఇంకా మంచిదే. ఇది ఏంటి అంటే బంగాళాదుంపలు ఉడకబెట్టిన నీళ్ళు, అలాగే బంగాళాదుంపల పైన ఉండే చెక్కు లేయర్ అండి. ఇది చాలా మంచి బలవర్ధకంగా ఉంటుంది. బంగాళాదుంపలో మనకు ఎన్ని పోషకాలు ఉంటాయంటే ఒక్కసారి మనం షాక్ అయిపోతాం. కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, పోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ సి, B6, పొటాషియం, థయామిన్, రైబోఫ్లావిన్, ఇలా ఎన్నో రకాల వాల్యుబుల్ మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ బంగాళాదుంపల్లో ఉంటాయి. కాబట్టి ఈ బంగాళాదుంపలను మనం విరివిగా వాడితే మన ఆరోగ్యానికి మంచిది, పిల్లలకి ఇచ్చినా మంచిది. అలాగే మనం బంగాళాదుంప వండేటప్పుడు లేయర్ను మనం చెక్కుతూ ఉంటాం కదా, ఆ చెక్కును వేస్ట్ చేయకుండా ఈసారి నుంచి మీరు చక్కగా ఏదైనా మొక్కల కుండీలో వేసి మట్టి వేసి కప్పేయండి. లేదంటే వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని ఇవ్వండి. ఫ్లవర్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. వీటినన్నిటిని మనం ఈ విధంగా చేసుకొని చక్కగా అన్ని మొక్కలకు మనము ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకుంటే చక్కగా ఫ్లవరింగ్స్ వస్తాయి. ఇదిగోండి, ఆ విధంగానే నేను అన్నిటికీ ఇచ్చాను. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు వీలైతే కాంటాక్ట్ కూడా మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే నా దగ్గర కొన్ని విత్తనాలు కూడా ఉంటాయి, నన్ను సంప్రదించవచ్చు. మరి ఇది అన్నమాట విషయం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్. నన్ను ప్రోత్సహించండి, లైక్ చేయండి వీడియోను. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్ అండి.